హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 10,000 రూపీస్ మనం ఎవ్రీ మంత్ కూడా సిప్ మోడ్లో వేసే ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఆ పోర్ట్ఫోలియోలో ఏ షేర్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, టోటల్గా 10,000 రూపీస్ అనేది మనం ఎవ్రీ మంత్ కూడా సిప్ మోడ్లో అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ పోర్ట్ఫోలియో ఏంటి, ఆ 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనమాట ఇది. సో ఎవ్రీ మంత్ కూడా ఒక 10,000 రూపీస్ కనుక మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామని ఎవరైనా అనుకుంటే కనుక ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఎవ్రీ మంత్ సిప్ మోడ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సిప్ మోడ్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని. సో సిప్ మోడ్లో మనం స్మాల్ కేస్ ఉంటుంది ఫ్రెండ్స్, స్మాల్ కేస్ యూస్ చేయొచ్చు. సో మీరు జీరోదా యూస్ చేస్తున్నా, ఏదైనా అదర్ బ్రోకరేజ్ యాప్ ఏది యూస్ చేస్తున్నా సరే మనం స్మాల్ కేస్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. స్మాల్ కేస్ ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఆ 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనమాట. సో ఇది మనకి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ షేర్స్ తీసుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ షేర్ తీసుకుంది డాబర్ ఇండియా ఫ్రెండ్స్. సో డాబర్ అనేది ఒక ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. సో ఈ డాబర్ ఇండియా మనకి మంచి గ్రోత్ షేర్ ఫ్రెండ్స్. సో మన లాస్ట్ 5 years చార్ట్ చూసినా సరే మనకి కంటిన్యూస్గా గ్రో అయిన షేర్. సో ఎప్పుడైనా మనం సిప్ మోడ్లో లాంగ్ టర్మ్కి ఒక 5 years 10 years హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక ఆ స్టాక్స్ ఎప్పుడు కూడా గ్రోత్ స్టాక్స్ అయి ఉండాలి. సో దట్ గ్రోత్ స్టాక్స్ అయితే కనుక మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే. అందువల్ల మనం ఫస్ట్ షేర్ వచ్చేసరికి డాబర్ ఇండియా ఫ్రెండ్స్. సో ఎంత తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెవెల్ దగ్గర తీసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది 513 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అరౌండ్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనం అరౌండ్ 500 రూపీస్ దగ్గర ఈ షేర్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఒక 13 రూపీస్ కింద పడితే అరౌండ్ 2.5% కనుక కింద పడితే అక్కడ మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో బట్ ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ వెళ్ళే కొద్దీ ప్రైస్ అనేది డిఫరెన్స్ రావచ్చు. సో కొన్ని నెలలు పెరగచ్చు, కొన్ని నెలలు తగ్గచ్చు. బట్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ నుంచి ఒక 10,500 లేదా 11,000 అలా అవ్వచ్చు. ఒక 1,000 రూపీస్ అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో షేర్ వాల్యూస్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి కదా. సో మన ఫస్ట్ షేర్ వచ్చేసరికి డాబర్ ఇండియా ఫ్రెండ్స్. దీన్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికి 500 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేస్తున్నామంట. ఎన్ని షేర్స్ తీసుకుంటున్నామో చూద్దాం ఫ్రెండ్స్. సో 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో అనమాట ఇది. సో డాబర్ ఇండియా ఒక 5 షేర్స్ తీసుకుంటున్నాం. సో 500 రూపీస్ దగ్గర తీసుకుంటున్నాం. టోటల్గా ఒక 2,500 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ షేర్ అనమాట. అలాగే నెక్స్ట్ షేర్ వచ్చేసరికి మనం విప్రో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో విప్రో అనేది మనకి ప్రస్తుతం ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. అలాగే మనకి 350 అరౌండ్గా దొరుకుతుంది. సో 350 రూపీస్ దగ్గర మనం దీన్ని ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో షార్ట్స్లో చూసుకున్నా సరే ప్రస్తుతం 350 దగ్గర ఉంది. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర కూడా ఉంది. సో దాన్ని మనం లాంగ్ టర్మ్ కోసం కాబట్టి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో దీన్ని మనం 350 దగ్గర తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ షేర్ మనం ఎన్ని షేర్స్ తీసుకుంటున్నాం అంటే విప్రో వచ్చేసరికి ఇవి కూడా ఒక 5 షేర్స్ తీసుకుంటున్నాం. టోటల్గా 2,050 అవుతుంది. ఎందుకంటే మన బై ప్రైస్ ఇది వచ్చేసరికి మనకి 350 అవుతుంది. సో 350 ఇంటూ 5 అంటే అరౌండ్ 1,750 రూపీస్ అనేది అవుతుంది అనమాట. అలాగే మనం నెక్స్ట్ షేర్ తీసుకుంటే కనుక యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి కొంచెం హై వాల్యుయేషన్స్లో దొరుకుతున్నా సరే మంచి షేర్ అనమాట. సో 600 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో ప్రస్తుతం మనకి 600 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. ఇప్పుడు మనకి 612 రూపీస్ దగ్గర దొరుకుతుంది కదా. మన 600 రూపీస్ వస్తే కనుక దీంట్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లేదా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 5 to 12 రూపీస్ అటు అయినా ప్రాబ్లం లేదు. సో మన థర్డ్ షేర్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్. దీన్ని మనం 600 రూపీస్ దగ్గర తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఈ షేర్ ప్రస్తుతం కూడా ఇది కూడా మనకి మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో అరౌండ్గా సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. 600 అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్. సో ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఈ యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక 5 షేర్స్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 600 రూపీస్ దగ్గర టోటల్గా మనకి 3,000 అవుతుందన్నమాట. అలాగే మనం ఇంకో షేర్ తీసుకుంటే కనుక రిలయన్స్ ఫ్రెండ్స్. సో ఆయిల్ అండ్ రిఫైనింగ్ కంపెనీ కూడా తీసుకుందాం. సో ఎందుకంటే మనం ఒక్కొక్క షేరు ఒక్కొక్క సెక్టార్ నుంచి తీసుకున్నట్టు కనుక మనకి గ్రోత్ లాంగ్ టర్మ్లో ఒక సెక్టార్ కొంచెం బాగాలేకపోయినా రిమైనింగ్ సెక్టార్స్ నుంచి ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అంతేకాకుండా
కాకుండా రిలయన్స్ మనం పోర్ట్ఫోలియో లేకుండా వేరే ఏ షేర్స్ ఉన్నా వేస్ట్ అనమాట. సో రిలయన్స్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో ఉండాల్సిన ఒక కంపెనీ. సో రిలయన్స్ కూడా మనకి అరౌండ్గా 2000 రూపీస్ దగ్గర ఉంది. సో ఒక షేర్ అనేది మనం తీసుకుంటాం, ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో కాబట్టి కేవలం ఒక్క షేర్ మాత్రమే తీసుకుంటాం, టోటల్గా 2000 రూపీస్ అనమాట. అలాగే ఇంకా రిమైనింగ్ కొంత బ్యాలెన్స్ ఉంది. సో 10,000 అరౌండ్ ఆఫ్ చేద్దాం అనుకుంటే, సో అందువల్ల ఐటీసీ షేర్ కూడా యాడ్ చేశారనమాట. ఇది కూడా మనకి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉంది. సో ఇది మల్టీ సెక్టర్ నుంచి తీసుకోవచ్చు. సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఎఫ్ఎంసీ సెక్టర్లో ఉంది, హోటల్ సెక్టర్లో ఉంది. సో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఈ షేర్స్ కూడా ఒక 4 షేర్స్ తీసుకుంటాం 200 రూపీస్ దగ్గర. సో టోటల్గా 800 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ మనం చూసుకుంటే కనుక మన ప్రస్తుతం మన వాల్యుయేషన్స్ ప్రకారం ఒక 10,050 రూపీస్ అనేది అవుతుంది. సో ఇది ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఫ్రెండ్స్. సో అన్ని కూడా ఒక్కొక్క సెక్టర్కి సంబంధించింది. డాబర్ వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ, విప్రో వచ్చేసరికి ఐటీ సెక్టర్, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి బ్యాంకింగ్ సెక్టర్, రిలయన్స్ వచ్చేసరికి ఒక ఆయిల్ అండ్ రిఫైనింగ్ సెక్టర్, ఐటీసీ వచ్చేసరికి మల్టీ సెక్టర్ కంపెనీ అనమాట. సో అన్నీ కూడా మనం కంబైన్ చేసుకుని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను. మీరు సిప్ మోడ్లో మనం స్మాల్ కేస్ యూస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్కి మేము ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ చేయలేము, అంటే బల్క్లో ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే వాళ్ళకి 10,000 రూపీస్ కనుక వాళ్ళ దగ్గర ఉంటే ఈ పోర్ట్ఫోలియో అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా సెక్టార్ యొక్క లీడర్స్. సో అందువల్ల ఈ షేర్స్ అన్నీ కూడా లాంగ్ టర్మ్లో బాగా గ్రోత్ ఇచ్చే షేర్సే. సో ఏ షేర్ మనం తీసుకున్నా సరే లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఇచ్చే షేర్స్, ఎక్సెప్ట్ ఐటీసీ కొంచెం స్లోగా మూవ్ అయినా లాంగ్ టర్మ్లో ఇది కూడా సస్టైన్ అవుతుంది. సో ఈ షేర్స్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మీ అనాలిసిస్ కూడా చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి. సో చాలామంది నన్ను అడిగారు అన్నమాట, సో స్మాల్ కేస్ గురించి చెప్పండి, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి చెప్పండి అని. సో ఈ 5 షేర్స్ కూడా మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయని నేను అనుకుంటున్నాను. సో అన్ని సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఒక సెక్టార్ బాగాలేకపోయినా రిమైనింగ్ అన్ని సెక్టార్స్ కూడా మనకి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.